6వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము మనం 12వ వచనము అందరం కలిసి చదువుకున్నాం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రములు ప్రభువా, వందనాలు. దేవాతి దేవ, రాజాతి రాజా, మహోన్నతుడా, నీకే స్తోత్రములు ప్రభువా, వందనాలు. నాయనా, గతించిన పరిశుద్ధ దినం నుంచి ఈ పరిశుద్ధ దినం వరకు నన్ను మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. ఈ దినమును చూడలేక ఎంతోమంది ప్రభువా మరణించి ఉంటారేమో తండ్రి, మాకైతే తెలియదు ప్రభువా. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి సజీవుడు అయిన నిన్ను స్మృతించే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. ఏ మేలు ఏ మంచి తండ్రి మాలో లేకుండాను మమ్మల్ని ప్రేమించినందుకు నీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రారంభ ప్రార్థన ద్వారా పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. ఇంకా నైనా నీ బిడ్డలు రావలసి ఉండగా మీరు నైనా వారిని త్వరపెట్టి మీ సన్నిధికి వచ్చుటకు కృప చూపండి తండ్రి. స్తోత్రాలు. వచ్చిన బిడ్డలు తండ్రి నిన్ను ప్రతి విషయంలో నిన్ను కొనియాడి ఆరాధించే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. నీ మాటలు మేము విన్నాము, మాటల ప్రకారము జీవించడం కృప చూపండి తండ్రి. మాకు మీరు ఆరాధన ఎలా చేయాలనో మాకు ఆరాధన తలంపులను మీరు అందించండి ప్రభా. మేము వినగల చెవిని, గ్రహింపగల మనసును దయచేసి నైనా నీ వాక్యానుసారంగా మేము ఆరాధించటకు కృప చూపమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని వట్టివాడిని మట్టివాడిని ధూళితో సమానుడను నన్ను నైనా తండ్రి మరుగు చేసి నీవే ప్రత్యక్షత పొందుకొని ప్రభా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు మనకు సెలవిస్తున్న మాట మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము అని మత్తయి భక్తుడు రాస్తా ఉన్నాడు. మేము ఇతరులకు రుణస్థులము, మేము మా పాపములు మీరు క్షమించిన ఎడలా మా రుణములు ప్రభా క్షమింపబడతాయి అని మాట్లాడుచున్నాడు. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము అంటే, మా రుణస్థులంటే మనకి ఎవరైతే మన మీద అప్పుగా ఒకవేళ అప్పు తీసుకుంటే అప్పు తీసుకున్నవాడు మనకు రుణస్థుడు. ఒకవేళ ఏదైనా కొలువు ఉంటే ఆ కొలువు తీరేంత వరకు అతడు రుణస్థుడు. ఒకవేళ ఆ కొలువు తీర్చకుండా ఉంటే వాడు ఎన్నటికీ రుణస్థుడే. అట్లాగా రుణములను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము అంటున్నాడు. ఒకవేళ మనకు రుణస్థుడు ఆ రుణమును ఆ అప్పు తీర్చలేకపోతే మనము క్షమిస్తామేమో. అలాగా క్షమించాలంటే మనము ఎవరికైనా రుణస్థులుగా ఉన్నప్పుడు మనము రుణస్థులుగా వారిని క్షమించే వారిగా ఉండాలి. మనము దేవునికి రుణస్థులం ఎల్లప్పుడూ కదా. మనము రుణస్థులం దేవునికి, ఎందుకంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న మనము ప్రజలము. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు మనలందరినీ. అందుకు మనము రుణస్థులం.
మనం ఎల్లప్పుడూ దేవునికి రుణస్థులమే. అందుకే ఎవరైతే నీకు అప్పుగా ఉంటే వారిని క్షమించిన ప్రకారము, దేవా మా రుణములను క్షమించము, ఆయన క్షమించే దేవుడు. రుణములను, నీ పాపములను అన్నిటినీ క్షమించే దేవుడు. అందుకే చూడండి, ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట అంటాడు, అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసినడలా, నీకు అతడు ఏమైనా నష్టము కలగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుము అంటున్నాడు. అపోస్తుడైన పౌలు ఫిలెమోనుకు రాస్తూ, అతడు నీకు ఏమైనా రుణము ఉంటే, నీకు నష్టము కలిగించితే ఆ నష్టము ఆ రుణము నా లెక్కలో వేసుకోమంటున్నాడు. అంటే దీని అర్థము, మనము యేసయ్యకు మనం ఎప్పుడు రుణస్థులమే. అందుకే మన రుణమును, మన నష్టమును, మన పాపమును ఆయన తన వీపు పైన, భుజము పైన మోసుకున్నాడు, వేసుకున్నాడు. ఆయన తన లెక్కలోనికి వేసుకున్నాడు మన పాపములు, మన నష్టమును, మన బాధను, మన యావది అంతా. అందుకే మనం రుణస్థులమైన ఆయనకు మనం రుణస్థులం, ఎల్లప్పుడూ రుణస్థులం. మన పాపములు ఆయన భుజము పైన మోసినాడు. ఆయన నీ కోసము త్యాగమైనాడు. సజీవ యాగముగా నీకు ఆయన జీవితాన్ని సమర్పించినాడు. ఆయన లెక్కలో మన పాపములన్నీ వేసుకున్నాడు. మొత్తం నీ నష్టం ఎంతో, నీ పాపం ఎంతో, నీ రుణం ఎంతో ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి మనము ఆయనకు రుణస్థులం, ఎల్లప్పుడూ రుణస్థులం. ఆయనకు బాకీ ఉన్నాం మనం. అందుకే మనం ఆరాధించారు, ప్రభా నేను నీకు ఏమి ఇవ్వగలను ప్రభా? వేలాది పొట్టెలను ఇస్తే నీకు సంతోషమా? లేకపోతే సంవత్సరం అంతా ఉండే ఒక దూడను తెచ్చి బలిస్తే, లేకపోతే నా జ్యేష్ఠ కుమారుని ఇస్తే నీకు సంతోషమా అని అన్నప్పుడు, ఇవన్నీ నాకు సంతోషం కాదు, విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టము అంటాడు. విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టము కదా. వేలాది కోడేలను తెచ్చి బలిస్తే నీకు సంతోషమా ప్రభువా? లేకపోతే జ్యేష్ఠ కుమారుని తెచ్చిస్తే నీకు సంతోషమా ప్రభువా అన్నప్పుడు, లేదు నాయన, విరిగి నలిగిన హృదయంతో నీవు నన్ను ఆరాధిస్తే అది నిజమైన అర్పణ అని అంటాడు. మనము ఎల్లప్పుడూ రుణస్థులం. మన రుణము తీరనికి అవకాశమే లేదు. మనం ఎల్లప్పుడూ రుణస్థులమే. కాబట్టి ఆయనను మనం స్తుతించబద్దులమై ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇనుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీద చివేరాలను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మమ్మును జీవింపజేశాను. ఆయనతో కూడా మనందరినీ జీవింపజేసినాడు. మన రుణప్రత్తమును కొట్టివేశాడు శిలువలో. ఆయన చేవరాల మీద చేతి రాతతో మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసినాడు. ఆయనతో కూడా మనందరినీ జీవింపజేసినాడు. మన మరణపత్రమును కొట్టివేసి, ఆయన చేతులతోనే మన మరణపత్రమును కొట్టివేసి మన
రుణముల మీద మన రుణములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మనం జీవించడానికి ఆయన జీవింపజేసినాడు. ఆయనతో కూడా జీవింపజేసినాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్పడు. మనం రుణస్థులుగాను విరోధముగాను నుండిన ఆ పత్రమును ఆయన శిలువలో కొట్టివేసినాడు. అందును బట్టి ఆయనను ఆరాధించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనని నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఒకరినొకడు సహించుకోవాలి, ఒకరినొకడు క్షమించుకోవాలి. మన రుణములను, మన పాపమును మనం ఒప్పుకోవాలి, ఒకరినొకడు సహించుకోవాలి, క్షమించుకోవాలి. ఇది దేవునికి ఇష్టమైన ఆరాధన. కాబట్టి మనము ఆయనను ఆరాధించేటప్పుడు, ప్రభువా మేము మా రుణములను మీరు క్షమించిన ప్రకారము మేము కూడా ఇతరులను క్షమిస్తున్నాం ప్రభువా అని ఆయనను ఆరాధించాలి. మనం పూర్వము దూరస్థులము, దేవునికి దూరస్థులము. కానీ ఇప్పుడు మనము సమీపస్థులము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 అయినను మనము మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయు చేత మన మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసినాడు. మన మధ్యన ఒక గోడ ఉన్నది, ఆ గోడను తీసివేసినాడు. మనము రుణస్థులం, దూరస్థులం. ఇప్పుడైతే ఆయనకు సమీపముగా వచ్చిన వారు, ఆయన సమీపముగా మనము ఉన్నాము. ఆయన మన సమాధానమై ఉండి మాటను మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుటకు మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసి సమాధానపరిచినాడు. మనము మన పాపములు మనకు ఆయనకు ఎడమ చేసినాయి. దేవునికి మనకు మన పాపములు చాలా దూరం చేసినాయి, అడ్డుగోడగా వచ్చినాయి. కానీ మన ప్రభు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు ఆ అడ్డుగోడను తొలగించడానికి. మనము మన దేవుని వైపు మన ముఖం చూపించలేకపోతున్నాం, మన పాపముల చేత, మన అపరాధముల చేత. అందుకే యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనంలో ఆయన రాస్తూ, రక్షింపనేరకై ఉన్నట్లు నా చేతులు కురచ కాలేదు, విననేరకై ఉన్నట్లు నా చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినాయి, మీ పాపములు ఆయన ముఖము మీకు మరుగుపరిచారు. రక్షింపనేరక ఆయన చెవి కురచ కాలేదు, విననేరక ఆయన చెవులు మందం కాలేదు. కానీ మన పాపములు మన దోషములు ఆయనకు అడ్డుగోడగా ఉండినాయి. అందుకే మన మీద ప్రేమ చూపి జాలి చూపి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తనకు ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. మన పాపములు ఆయన ఈ లోకానికి రావడానికి ఏమీ అడ్డము రాలేదు. మన పాపములు
మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళలేకుండా ఉంది. కానీ ఆయన నీ దగ్గరికి రావడానికి మన పాపము అడ్డు రాలేదు. మనము హైదరాబాద్ పోవాలంటే కొంచెం జ్ఞానము, కొంచెం డబ్బు ఉంటే పోతాం కదా. మరి ఢిల్లీకి పోవాలంటే ఇంకొంచెం జ్ఞానము, ఇంకొంచెం డబ్బు ఉంటే పోతాం. ఒకవేళ అమెరికాకు పోవాలంటే ఇంకొంచెం జ్ఞానము, ఇంకొంచెం డబ్బు ఉంటే పోతాం. చంద్రమండలానికి పోవాలంటే కొంచెం దానికన్నా ఇంకొంచెం జ్ఞానము, కొంచెం డబ్బు ఉంటే చంద్రమండలానికి కూడా పోతాం. కానీ పరలోకానికి పోవాలంటే ఏమి కావాలి? ఏమి కావాలి అనే దానికంటే మనలో నుంచి ఏమి పోవాలి? మనలో నుంచి పాపము పోవాలి. మనలో నుంచి పాపము పోతే మనం పరలోకానికి పోతాం కదా. నీ ధనము పరలోకానికి తీసుకొని పోదు, నీ డబ్బు తీసుకొని పోదు, నీ జ్ఞానము తీసుకొని పోదు, నీ పరపతి తీసుకొని పోదు, నీ తెలివి తీసుకొని పోదు పరలోకానికి. ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చాడు. నిన్ను కూడా పరిశుద్ధునిగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. నీవు పరిశుద్ధముగా జీవిస్తే పరలోకానికి పోతావు. పాపములు తీసుకొని నీ పాపములు తీసివేసుకుంటే పరలోకానికి పోతావు కదా. ధనవంతుడు ఈ లోకాల్లో ఇష్టానుసారముగా జీవించినాడు, ఇష్టానుసారమైన బ్రతికినాడు, తనకు నచ్చినట్టుగా ఈ లోకంలో జీవించాడు. పరలోకానికి ఏమన్నా పోయినాడా? పోలేదు, పాతాళంలో ఉన్నాడు. దేవునికి ఇష్టకరముగా ఆ లాజరు బ్రతికినాడు. తనకు కొరుపులు ఉన్నను, ఆకలి ఉన్నను, బట్టలు లేకపోయినను, ఇంకా ఏమీ లేకపోయినను, బాధపడినను పరిశుద్ధముగా దేవునికి ఇష్టకరముగా జీవించాడు. దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఎంత ధన్యకరమైన జీవితం! ఎందును బట్టి? తన పరిశుద్ధతను బట్టి, తన నీతిని బట్టి, తన యథార్థతను బట్టి దేవుని సన్నిధిలో కుడిపార్శ్వమున కూర్చో ఉన్నాడు. ఇక్కడ ధనవంతుడు ఈ లోక జ్ఞానంలో, ఈ లోకంలో ఉన్న వాటికి ఆకర్షితుడై తను పాతాళంలో యాతన పడుచు, వేదన పడుచున్నాడు, పిలుస్తా ఉన్నాడు, తండ్రి అయిన అబ్రహామా, నేను ఇక్కడ యాతన పడుచున్నాను, ఒక్క పారి లాజరు ఒక్క నీటి చుక్క వేయమని చెప్పు అని బ్రతిములాడుకుంటున్నాడు ధనవంతుడు. కాబట్టి పరలోకం చేరాలంటే మన జ్ఞానం సరిపోదు, మన తెలివి సరిపోదు, మన జీవితంలో సరిపోదు మన జీవితం. కానీ ఎప్పుడైతే నీవు పరిశుద్ధునిగా జీవిస్తావో, పవిత్రునిగా జీవిస్తావో, నిష్కలంకమైన జీవితం కలిగి ఉంటావో, అప్పుడు పరలోకం చేరుకుంటావు. ఈ లోకంలో ఎక్కడైనా నీ జ్ఞానము, నీ డబ్బు పనిచేస్తుంది. ఎక్కడైనా నీ డబ్బు, నీ జ్ఞానం ఈ లోకంలో పనిచేస్తుంది. కానీ పరలోకం చేరాలంటే నీ డబ్బు అక్కడికి రాదు, నీ ధనము అక్కడ, నీ జ్ఞానము అస్సలు పనికిరాదు. అందుకే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనము అంటాడు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము కదా. కాబట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నా పాపమును క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు. నిన్ను ఆయన దగ్గరికి తీసుకుపోవడానికే వచ్చాడు. మళ్ళీ తిరిగి రానే ఉన్నాడు. ఒక పారి వచ్చినాడు, ఆయన వచ్చినట్టుగా చేశాడు. రెండవసారి కూడా ఖచ్చితంగా వస్తాడు. ఆయన చెప్పినాడు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. రెండోసారి వచ్చినప్పుడు ఒకవేళ నీవు విడవబడితే ఎంత నష్టము, ఎంత బాధ, ఎంత వేదన పొందుకుంటావో అది వర్ణనాతీతం. కాబట్టి ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం ఒక్కపారి మనం పరీక్షించుకున్నాం. దేవుడు మన రుణములన్నీ క్షమించి ఆయన లెక్కలో వేసుకున్నాడు. మనం ఇంకా లెక్కలు రాసుకుంటున్నామా? పాపపు లెక్కలు. ఒకవేళ ఇది నీవు పరీక్షించుకో. మన రుణములన్నీ ఆయన లెక్కలో వేసుకున్నాడు. నా పాపముల కోసే సిలువలో మరణించాడు.
అపరాధముల చేత పాపముల చేత చచ్చిన నీవు నేను క్రీస్తులో బ్రతికించినాడు. క్రీస్తులో తన స్వరక్తం ఇచ్చి మనల్ని అందరినీ బ్రతికించినాడు. యాజక సమూహంలో మనల్ని చేర్చినాడు. ఈ ధన్యకరమైన జీవితాన్ని కోల్పోతామా? కోల్పోయి జీవిస్తున్నామా? వారి నేను దర్శించమని ఈ లోకంలో పరిశుద్ధునిగా పవిత్రునిగా జీవించి ఆయనకి ఇష్టకరమైన జీవితం జీవించి మనము ఆయన రాకడలో మనం నిలవాలని ప్రభువు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. అతి కృప మనకందరికీ దయచేసి దీవించునుగాక. దేవుని కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదిస్తున్నాను.